హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనము, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు అన్నదమ్ములు తమ తమ్ముడైన యోసేపు ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండడాన్ని బట్టి వారు భయపడ్డాడు. వారి మీద పగ తీర్చుకుంటాడేమో, వారిని మరి తన అధికారాన్ని వారిని శిక్షించడానికి బాధించడానికి వినియోగిస్తాడేమో అనుకున్నారు. కానీ యోసేపు మాత్రము వారితో ప్రేమగా మాట్లాడి వారిని క్షమించి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, మీరు భయపడకండి అని దేవుని యొక్క ప్రేమను, క్షమాగుణాన్ని వారి పట్ల చూపిస్తూ ఉన్నాడు. తనకు చేసిన కీడంతటిని మర్చిపోయి, మరి మీరు నాకు కీడు చేయాలని చూశారు కానీ దేవుడు నాకు దాన్ని మేలుగా మార్చాడు, కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, భయపడకండి అని కీడు చేసిన వారికి కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ అన్నదమ్ములైన, అక్కచెల్లెలైనా, నీ ఇరుగు పొరుగు వారైనా ఎవరు నీకు విరోధంగా మాట్లాడినా, కీడు చేయాలని చూసినా భయపడకు, దిగులు చెందకు. దేవుని ప్రేమను, క్షమాగుణాన్ని తెలియజేయి. క్షమించడం ద్వారంగా, ప్రేమను చూపించడం ద్వారంగా దేవుడు నీ కీడును నీకు మేలుగా చేసి నీ వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.